మీ ఇదంతా లొల్లి మా మీద కాదు ఆమె హక్కు ఎక్కడ కోల్పోతుందో వాళ్ళ అన్న ముందరికి ఫార్వర్డ్ అవుతున్నాడు. రేపు పొద్దున్న జైలుకి పోతే నేను ఒకదాన్ని ఉన్నా, ఈమె బెయిల్ మీద బయటకు వచ్చింది, వాళ్ళ అన్న జైలుకు పోతాడు, ఆయన రేపటి నాడికి బెయిల్ మీద బయటకు వచ్చేంత వరకు ఎవరో ఒకళ్ళు కావాలి కదా. వాళ్ళ నాయన ఇప్పటికే నన్ను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని అని డిక్లేర్ చేయని వాళ్ళ నాయన గొంతు పట్టుకుంటుంది. మీ అన్న జైలుకు పోయే వరకు నాకు పార్టీ ప్రెసిడెంట్ చెయ్యి, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి అని డిక్లేర్ చెయ్యి, జైలుకు పోయి వచ్చిన వాళ్ళు అందరు ముఖ్యమంత్రులు అయినరు, నేను కూడా అయితా అని కలలు కంటున్న కవితమ్మకి ఇట్లా చేయిలు ఊపుకుంటా పోయేటప్పుడు ఆమె నవ్వుమోహం కనిపించింది. ఇట్లా పిడికిలి వస్తున్న జైలుకెళ్ళి బయటకు వచ్చినాక నేను కల్వకుంట్ల కవిత ఏందో చూపిస్తా అని చాలా మాట్లాడి పోయిందంటే చాలా మంది అంతర్గతంగా విన్నోళ్ళు కూడా చెప్పిరట, నాది స్క్రోలింగ్ వస్తుందా, నాది టీవీలో వస్తుందా, ఎంత హైప్ అయితే అంత పేరు వస్తుంది, జైలుకు పోయినా ప్రాబ్లం లేదు, నేను జైలుకు పోవాలనే చూస్తున్నా, జైలుకు పోయినాక నా గురించి మీడియా ఎంత చర్చించుకుంటుందని చూస్తున్నా అని కల్వకుంట్ల కవితక్క తన దగ్గర ఉన్నటువంటి అనుచరులకు చెప్పినటువంటి విషయం బయటికి లీక్ అయ్యి మాకు కూడా